అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం మాట్లాడి రైతుల మీద ఏదో ప్రేమ 5 సంవత్సరాలు కురిపించామని మాట్లాడి తిరిగి చూస్తే అసలు ఈరోజు రైతులే తలదించుకునే విధంగా ఆయన మాట్లాడాడు. ఈరోజు 18 నెలల పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఇప్పటికే 2 విడతలు మనం అన్నదాత సుఖీభావ విడుదల చేసి చాలా హ్యాపీగా ఉన్న సందర్భాలు కూడా గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చేసి రైతులను అడ్డు విడిచి రైతులను ఇబ్బంది పెట్టించి సబ్సిడీ లేక గిట్టుబాటు ధర లేక రైతుల్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతుల మీద ఏదో ప్రేమ ఉన్నట్లుగా అభిమానం ఉన్నట్లుగా రైతులకి నడుం బిగించి మేమే పనిచేసే విధంగా 5 సంవత్సరాలు చేశామనే విధంగా చెప్తుంటే రైతులు కూడా విస్మరించుకున్న విధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ఒకటే కోరుతున్నాను, మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలి. ఈరోజు రైతాంగం ఒక పక్క ప్రకృతి సహకారంతో మంచి చెరువులన్నీ నిండుగా ఉండి జలవనరులన్నీ నిండుగా ఉండి రైతులు సకాలంలో పండించుకొని అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్న సందర్భాలు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కనిపిస్తుంది. అలాగే 2 విడతల్లో 18 నెలల్లోనే 2 విడతలుగా కేంద్ర సహకారంతో మేము అన్నదాత సుఖీభావ కూడా మనం 14,000 రూపాయలు విడుదల చేస్తాం. మేనిఫెస్టోకి 20,000 రూపాయలు అవకాశం ఇస్తే మరొక 6 నెలల్లో 6,000 రూపాయలు 3వ విడత కూడా ఇవ్వబోతున్నాం. ఇలాంటి సమయంలో కూడా రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని మీరు మాట్లాడుతుంటే మాకు కొత్తగా ఆశ్చర్యం కలిగించే పరిస్థితి కూడా చూసుకోవాలని తెలియజేస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఒక్క మాట మేము చెప్తున్నాం, ఏ రోజైనా రైతు మేము 5 సంవత్సరాలు సంతోషంగా ఉన్నామని ఏ రైతైనా వచ్చి ఒక ర్యాలీ అభినందన సభ కానీ లేకపోతే పాలాభిషేకాలు కానీ ఎప్పుడైనా చేశారా? ఈ 18 నెలల్లో రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రకృతి విపత్తు కలిగినా సరే సకాలంగా స్పందించి ప్రభుత్వం సాక్షాత్ ముఖ్యమంత్రి గారి ఫీల్డ్ మీదకి వచ్చి మాకు అండగా ఉండి ఉన్న ఫీల్డ్ అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ మాకు అండగా ఉండి భరోసా ఇచ్చారు, ధైర్యం ఇచ్చారు, అన్ని రకాలుగా ఆదుకున్న సందర్భాలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏ కూటమి నాయకత్వానికి పాలాభిషేకం చేసే స్థితి కూడా ఈరోజు రైతాంగం వచ్చారు. ఇది ఒక్క కంపారిజన్గా చాలు. రైతుకి మేము 18 నెలల్లో మేలు చేసాం, 5 ఏళ్ళలో మీరు ఏం చేశారనేది దీని ఒక్క ఉదాహరణ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎంతోమంది రాష్ట్రాన్ని విడిచిపోయి పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపించాయి. అందుకే ఒకటే మేము చెప్తున్నాం, రైతు ప్రభుత్వం, రైతులకి మేలు జరిగే ప్రభుత్వం, రైతులకి అండగా ఉండే ప్రభుత్వం, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మేనిఫెస్టో ఎన్నికలు బిఫోర్ ఏదైతే అనుకున్నారో దాన్ని తగ్గట్టుగా ఈరోజు పరిపాలన జరుగుతుందనేది మీ ద్వారా మేము తెలియజేసుకుంటాం. అలాగే మనం చూస్తున్నాం, ఒక సందర్భంలో కోర్టు మనకేదో సమాన్లు ఇస్తుంది, లేకపోతే ఆర్డర్కి రమ్మంటాం. కానీ దేశ చరిత్రలో ఎక్కడైనా మీరు చూడండి, ఒక షెడ్యూల్ ఇస్తారు, ఈ సమయం నుంచి సమయం మీ కోర్టుకు హాజరవుతామని. ఎవ్వరు కూడా దేశ చరిత్రలో అలాంటి పరిస్థితులు ఎక్కడ కనిపించలేదు. దేశ చరిత్రలో నేను ఈరోజు ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడట్లేదు. మనం ఏ రాజకీయ పార్టీలు చూసుకున్నా, రాజకీయ పార్టీలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే పెద్ద పెద్ద ప్రముఖులు కానీ ఒక గౌరవమైన ఒక జ్యుడిషియల్ వాళ్ళు ఆదేశం చేస్తే ఈ సమయం నుంచి సమయంకి వస్తామని షెడ్యూల్ ఇచ్చే దాఖలు ఎవరూ లేదు, ప్రపంచంలో జరగలేదు. జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి పరిపాలన అందిస్తున్న ఆనందంగా ఉన్న రోజు నుంచి ఈరోజు వెళ్ళే సందర్భం. అలాగే వీళ్ళకి ఏంటో మరి కొత్త అలవాట్లు, జైలు నుంచి వచ్చినా లేదంటే కోర్టుకి వెళ్ళినా పెద్ద పెద్ద సభలు, ర్యాలీలు, స్వాగతాలు, అలాగే జన సమీకరణ, ఏమి ఇండికేషన్ ఇస్తున్నాం? మనం వెళ్తున్న దారి ఏంటి, మనం చేసే యాక్టివిటీస్ ఏంటి?
ఇదంతా కూడా గమనిస్తున్న ప్రజానీకం చూస్తున్నారు. దానిని తప్పు పట్టు విధంగా దీనిని డైవర్ట్ చేయడానికి నేను వారు మాట్లాడిన సందర్భాలు చూస్తున్నాం. మేమైతే చెప్తున్నాం, ఏదైతే గతంలో మేనిఫెస్టోలో అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, రైతాంగానికి ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు అది సూచన పాటిస్తున్నాం. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి సహకారాలతో ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే మీరు చేసిన విధ్వంసం కానీ, మీరు చేసే నష్టం కానీ, మీరు చేసే యాక్టివిటీస్ కానీ 5 సంవత్సరాలు రాష్ట్రం అంతా నలుమూలల అన్ని వ్యవస్థలు కూడా నాశనం అయిపోయిన పరిస్థితి నుంచి జీతాలు ఇచ్చి, అలాగే పెన్షన్లు ఇచ్చి, డెవలప్మెంట్ ఇచ్చి అన్ని రకాలుగా ఒక చంద్రబాబు నాయుడు గారి సాధ్యం. ఇదేదో నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా తెలుగుదేశం కేడర్గా నాయకుడిగా నేను చెప్పట్లేదు. సాక్షాత్ ప్రధానమంత్రి గారు, మేధావులు, ప్రపంచంలో ఉన్న వ్యక్తులు చాలామంది చెప్తున్నారు ఈ రాష్ట్రాన్ని చక్కబెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదు, బాగుతరంలోకి వచ్చే పరిస్థితి లేదని. మొన్నే మీరు చూశారు, విశాఖ నగరంలో పారిశ్రామిక సదస్సు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తే మొత్తం దేశ విదేశాలు ఉన్న ప్రతి పారిశ్రామికతలు వచ్చి, యువ పారిశ్రామికతలు వచ్చి స్వచ్ఛందంగా 10 లక్షల కోట్లు ప్రభుత్వం టార్గెట్ పెడితే, లక్ష్యం అనుకుంటే దాదాపు 11-12 లక్షల కోట్లకి పెట్టుబడులు వచ్చాయి. కేవలం చంద్రబాబు నాయుడు గారైన ఒక దూరదృష్టి నాయకుడు, ఈ వ్యక్తి వల్ల మాకు వ్యాపారం బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతున్న ఒక నమ్మకంతో ఏ రోజైనా 5 సంవత్సరాల్లో ఇలాంటి సదస్సులు పెట్టి ఒక పెట్టుబడి పెట్టారా, పెట్టుబడి రాణించగలిగారా? ఈరోజు ఈ ప్రభుత్వం ఒక సిద్ధశుద్ధితో ఉంది. పారిశ్రామిక అభివృద్ధి జరగాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ఒక ఆలోచనతో వెళ్ళిన సందర్భాలు కూడా చూసుకోవాలి. అదే దిశగా గౌరవ ప్రధానమంత్రి గారు ఈసారి అద్భుతమైన అవకాశాలు, సహాయ సహకారాలు అందిస్తూ ఏ సదస్సు జరిగినా, ఏ ఈవెంట్ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా ఆంధ్రప్రదేశ్లో జరగాలి. అక్కడ మంచి అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఒక దూరదృష్టి ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారనే ఒక ఆలోచనతో ప్రతి అవకాశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రధానమంత్రి గారి సహకారంతో మరొక 3 ఏళ్ళలో ఈ 5 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో ఖచ్చితంగా నెంబర్ 1 స్థానం భారతదేశంలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదే దిశగా ప్రయాణం చేస్తున్నామని తెలియజేసుకుంటూ, వారికున్న అనుభవంతో, వారికున్న ఆలోచనతో తోడైన నారా లోకేష్ గారు ఒక హై ఎడ్యుకేషన్తో హై ప్రొఫైల్గా ఉన్న వ్యక్తి మీరు నారా లోకేష్ గారు, వారు కూడా సహకారాలతో ఈరోజు వెళ్తుంది. అతి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, వారు కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం. ఈ 5 సంవత్సరాలే కాదు, మరొక 10-15 సంవత్సరాలు వారు ఉండాలని ఒక ఆలోచనతో ప్రతిసారి కూడా మోరల్ సపోర్ట్ ఇచ్చి వారికి తగ్గట్టుగా ఈరోజు అండగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి సహకారం. అదంతకంటే ముందుంది ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక మోడల్ ప్రదేశ్గా చేయాలి, భారతదేశంలో ఒక నెంబర్ 1 స్థానాన్ని తీసుకురావాలని ఒక ఆలోచనతో ప్రతి ప్రాజెక్టు విషయంలో కూడా ఒక మోడల్ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తున్న ప్రధానమంత్రి గారికి, బీజేపీ నాయకత్వానికి, ఎన్డీఏ కూటమి నాయకత్వానికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ దేనికి అవుతున్నాయంటే కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పట్ల ఒక మంచి ఆలోచనతో. మనం చూసాం, ముఖ్యమంత్రి గారు భువనేశ్వరమ్మ ముఖ్యమంత్రి గారు సతీమణి చాలామంది సోషల్ మీడియాలో చూసి మహిళలు గర్వపడుతున్నారు. ఒక ముఖ్యమంత్రికి కుమార్తె అన్న ఎన్టీఆర్ గారికి, ఇంకో ఒక మంచి పరిపాలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి, రేపు కాబోయే నాయకుడు లోకేష్ గారికి ఒక తల్లిగా ఈరోజు అలాగే అద్భుతమైన పారిశ్రామికవేత్తగా ప్రశంసలు అందుకున్న, మొన్ననే అవార్డు తీసుకున్నారు లండన్లో. ఆ మహిళ ఈరోజు ఒక సామాన్య ప్రయాణికుల్లాగా బస్ ప్రయాణం చేసి కుప్పంలో పర్యటన చేసి ఆ మహిళలకు కూడా స్ఫూర్తిచ్చే సందర్భాలు కూడా మనం చూసుకున్నాం. 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఏ సందర్భాలైనా సరే మహిళల పట్ల కానీ, లేకపోతే రైతుల పట్ల కానీ, యువకుల పట్ల కానీ ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా కలిసిపోయే సందర్భాలు నేను వచ్చాయా? ఈరోజు అంత ప్రభావం ఉన్న వ్యక్తులు కూడా సామాన్యులాగా వెళ్ళి ఈరోజు ప్రయాణం చేసే సందర్భాలు చూస్తున్నాం. మన అనంతపురం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు సభ జరిగితే సామాన్యుల్లాగా ఒక ముఖ్యమంత్రి
ఎంత సీనియర్ భారతదేశంలో ముఖ్యమంత్రి సామాన్యులాగా రైతు సదస్సు ఏర్పాటు చేసి రైతులకి ఆర్థిక సాయం చేసే సందర్భాలు మనం చూసాం కల్లారా. ఏ రోజైనా ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడైనా సింగిల్గా పోయే పరిస్థితి వచ్చిందా? ఇప్పుడు ఎన్నో సందర్భాలు చూస్తే. అలాగే ఈరోజు ప్రభుత్వానికి ఆదా చేయని ఈరోజు ముఖ్యమంత్రి చేస్తున్న చర్యలకి ప్రజలను కూడా హర్షిస్తున్నారు. ఈరోజు అలాంటి సందర్భంలో ప్రయాణం చేస్తున్న ఈ ప్రయాణాన్ని ప్రభుత్వానికి పూర్తిగా ప్రజలు మద్దతు ఉంది. ప్రతి విషయంలో కూడా అండదండలు ఉన్నాయని తెలియజేసుకుంటూ ఈరోజు బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి చేస్తున్న ముఖ్యమంత్రి గారి కృషికి ఒక ఆంధ్రుడిగా నేను గర్వపడుతున్నానని మీ ద్వారా తెలియజేసుకుంటాను. అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20,000 ఇస్తాను. ఇది పీఎంకి సంబంధించి ఆ సంబంధం లేకుండా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. 2 ఏళ్లకు సంబంధించి 40,000 ఇవ్వాలి. ఇప్పుడు వరకు 10,000 ఇచ్చారు. మరి ఏది దానిపై ఏడాది మేము ఎప్పుడు చెప్పలేదు. చెప్పారండి. ఏడాది కాదు, అన్నదాత సుఖీభవ రైతాంగానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. మేనిఫెస్టో చాలా క్లారిటీగా ఉంది. మేము తయారు చేసిన మేనిఫెస్టో, మీరు ఎవరు తయారు చేసిన మేనిఫెస్టో వేరే పార్టీ వాళ్ళు తయారు చేసి మేము చెప్పలేము. అది మా పార్టీ సంబంధించిన మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పాం. కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా ఇచ్చింది, ఇప్పుడు కూడా సహాయం ఇచ్చింది. ఆ సహాయం ప్రకారం ఈరోజు మేము కూడా ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదన్న ఖచ్చితంగా మేము ఎప్పుడూ చెప్పలే. కేంద్ర ప్రభుత్వం సంబంధం సహాయ సహకారంతో మనం ఇస్తున్నాం. ఖచ్చితంగా అది డెఫినెట్లీగా ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కేంద్ర సహాయ సహకారాలతో ఇంకా ముందు భవిష్యత్తులో చేస్తాం. కేంద్ర సహకారం లేని ఎవడేం చేయలేని పరిస్థితి. ఈరోజు ఓపెన్గా చెప్తున్నాం. మేము మా నాయకుడు చెప్తున్నాం, మేము చెప్తున్నాం. కేంద్ర సహాయ సహకారాలు ఎలాగొచ్చాయి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గౌరవం పట్ల ఈరోజు కేంద్రం ఏ రాష్ట్రానికి కూడా ఏమైనా అవకాశాలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇస్తుందంటే కేవలం బాబు గారి మీద ఉన్న పరిపాలన అనుభవంతో. నేను అడిగేది అది థ్యాంక్ యూ. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు రైతులకు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, 40,000 ఇవ్వాలి. మేము ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పాం. మేము కానీ మేనిఫెస్టో కానీ మా లీడర్ కానీ మేము కానీ చాలా క్లారిటీగా ఉన్నాం. 20,000 రూపాయలు ఇస్తున్నాం. 3వ విడత కూడా 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది సిస్టమేటిక్గా జరుగుతుంది. అసలు మనం కూడా ఒకటి ఆలోచించాలి మిత్రమా. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అసలు జరుగుతుందా లేదనే పరిస్థితులు కూడా చాలామంది ఆలోచించారు. ప్రజానీకం ఆ నమ్మకంతో ఈరోజు అనుభవం మీద కానీ మనకున్న ఆలోచన తగ్గట్టుగా ఈరోజు వెళ్తున్నాం. థ్యాంక్ యూ.